హాయ్ ఫ్రెండ్స్, ఎనీ బిజినెస్, ఎనీ ఆక్యుపేషన్, ఎనీథింగ్, ప్రతి దాంట్లో కూడా కన్సిస్టెన్సీ అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎఫర్ట్స్ పెట్టినప్పుడల్లా మనం సక్సెస్ అవుతాం కాదు, ప్రతిసారి ఏది చేసినా సక్సెస్ అవుతామని కాదు, బట్ చేస్తూనే ఉండాలి. ఏ ఎఫర్ట్స్ అయితే మనం ఏ ఏ గోల్ అయితే మనం డిసైడ్ చేసుకున్నాము లైఫ్లో, ఆ గోల్ మీద పని చేస్తూనే ఉండాలి. డిఫరెంట్ రూట్స్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అచీవింగ్ ఇట్ ఆర్ దేర్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనము అక్షయ్ ఖన్నా పిక్చర్, దురంధర్ పిక్చర్లో ఒక్క పాట, సింపుల్ ఒక్క పాట మొత్తం పిక్చర్ని మార్చేసింది. అక్షయ్ ఖన్నా చిన్న రోల్, ఏదైతే రోల్ ఆయనకి ఇచ్చిన రోల్, ఆ రోల్ తను ఎంతో గ్యాప్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేస్తున్న రోల్, ఆ రోల్లో ఆ ఒక్క రోల్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాజిక్. అదేవిధంగా మనం లాస్ట్లో కూడా బాబీ డోయల్ని కూడా చూసినాం. బాబీ డోయల్ కూడా మధ్యలో అవుట్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ట్రాక్ అయింది, అవుట్ ఆఫ్ అయిండే, కానీ తను వేరే సిస్టమ్స్లో మీద కూడా పనిచేస్తుండే. హీరోగా చేసేది, దాని తర్వాత ఇప్పుడు విలన్గా మనం బాబీ డోయల్ని చూసేస్తే వన్ యానిమల్ మూవీ అంతే తిరిగిపోయింది. నవ్ ఈజ్ వెరీ 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 బిజీ యాక్టర్. అదేవిధంగా ప్రతిదానికి ఒక్క ఛాన్స్, ఒక్కసారి ఆ ఛాన్స్ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు, కానీ ఎవరికైతే తెలుసో ఆ టైం మోగినప్పుడు మనము యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పని చేసుకుంటూ దానిపైనే పని చేస్తుంటేనే దాని రిజల్ట్స్ వస్తాయి. దేవుడు గంట కొట్టడానికి రెడీ అవుతాడు, కానీ మీరు అక్కడ లేకుంటే గంట చప్పుడు ఎవరికి వినిపిస్తుంది? ఆ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి? ఆ బెనిఫిట్స్ రావాలన్నా, మనం హైట్స్ ఎదగాలన్నా వన్ ఛాన్స్ విల్ చేంజ్ ద హోల్ సినారియో ఆఫ్ యువర్ లైఫ్. That's what we can learn from Akshay Khanna's latest hit, and of course Bobby Deol's hit. That's how youngsters you have to be. ఎప్పుడైనా ఆ కాన్స్టెంట్ perform. One performance definitely will impress the Almighty, and He will shower everything upon you. That's how we have to be focused and be consistent.